చర్యల్లో భాగంగా మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడుగా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమైన మేమంతా ఏకీభవిస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరులో 3 రోజులు నిర్వహించ తలపెట్టిన మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28వ తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించబోతున్నామని తెలిపారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భవన్ లో స్టేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్స్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని ఈ మహానాడును పొదుపు మహానాడుగా నిర్వహించుకోబోతున్నామన్నారు. సంక్షోభం ఏర్పడుతుంది అని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయాల్ని ఎప్పుడూ గౌరవిస్తుందని కూడా మీకు అందరికీ తెలుసు. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు, రాబోయే సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని మోడీ గారు ముందస్తుగా ప్రజా ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందస్తు చర్యలు పొదుపు చేయాలి అనే ఆలోచనని మన ఈ విధానాన్ని దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాటిల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శనికతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకు అందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని మనమందరము వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటించాలి, ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అలాగే నా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇక్కడ జరపాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడుగా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముందుగా ఆలోచిస్తారు. ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఆలోచించిన తీసుకున్న నిర్ణయాల్ని మనం తప్పకుండా పాటించాలి.